బ్యాక్ టు న్యూస్. జనం నెత్తిన పెట్రోల్ బాంబ్ పడింది. చమురు కంపెనీలు వాహనదారుల జేబులకు చిల్లుపడే నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ ధరలను భారీగా పెంచేశాయి. గత కొంతకాలంగా పైసల్లో ధరలు తగ్గించిన చమురు సంస్థలు రూపాయల్లో వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్ పై ₹3.38, డీజిల్ పై ₹2.67 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కంపెనీల నిర్ణయంపై భగ్గుమంటున్నారు జనం. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నామంటున్నాయి చమురు సంస్థలు. కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 53 రోజుల కర్ఫ్యూను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత భద్రతా దళాలు ఆందోళనకారులకు మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. బారాముల్లా జిల్లాలోని సోపూర్లో రాళ్లు విసురుతున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 ఏళ్ల దనీష్ మంజూర్ మృతి చెందాడు. మరో 6 గాయపడ్డారు. ఈ ఘటనతో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముస్లిం ప్రతినిధుల బృందం త్వరలోని కశ్మీర్లో పర్యటించనుంది. కశ్మీర్ లోయలో తాజా పరిస్థితుల నేపథ్యంలో శాంతిని నెలకొల్పేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం నేతల బృందం అక్కడ పర్యటించనుందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ముస్లిం నేతలు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి కశ్మీర్ లోయలో పర్యటించే అంశంపై చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానా ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని జస్టిస్ దింగ్రా కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు 182 పత్రాలతో కూడిన నివేదికను హర్యానా సర్కార్కు సమర్పించింది. 6 భూ కేటాయింపుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే జస్టిస్ దింగ్రా కమిటీ నివేదికను మాజీ సీఎం కూడా తప్పుబట్టారు. ఉత్తరప్రదేశ్ మంత్రులు తమను కలవడానికి వచ్చిన అతిథులు, అధికారులకు టీ, సమోసా వంటి అల్పాహారం ఇవ్వడానికి 4 ఏళ్లలో ఏకంగా 9 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రజల సొమ్ముతో ఈ ఆర్భాటాలు చేశారు. ఖర్చు విషయాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా శాసనసభలో వెల్లడించారు. 2012 మార్చి 15న అఖిలేష్ యాదవ్ యూపీ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి 8,78,000కు పైగా ఖర్చయిందని చెప్పారు. ప్రజల సొమ్మును దుబారా చేశారంటూ యూపీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ మంత్రి సందీప్ కుమార్ పై వేటు పడింది. ఆయనకు సంబంధించి ఓ అశ్లీల వీడియో, కొన్ని ఫోటోలు బయటకు రావడంతో సందీప్ ను మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారు సీఎం కేజ్రీవాల్. మంత్రి గారి రాసలీలల సీడీ తనకు అందిందని, అందుకే ఆయన్ను తప్పిస్తున్నట్లు చెప్పారు సీఎం. సింగూరు భూముల అంశంలో టాటా మోటార్స్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సింగూరులో టాటా మోటార్స్ కు కేటాయించిన భూములను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 2006లోనే భూములు రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు తుది తీర్పులో కూడా అదే అంశాన్ని సమర్థించింది. సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంట్ కోసం 2006లో అప్పటి వామపక్ష ప్రభుత్వం 1000 ఎకరాల భూమిని టాటా మోటార్స్ కు కట్టబెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు 2006లోనే భూముల ఒప్పందాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్లాంట్కు వ్యతిరేకంగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో టాటా మోటార్స్ నానో కార్ల తయారీ కేంద్రాన్ని 2008లో గుజరాత్కు మార్చేసింది. భూముల ఒప్పందానికి సంబంధించి టాటా మోటార్స్ వామపక్ష ప్రభుత్వం అవకతవకలకు పాల్పడ్డారని, ఈడీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని తుది తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆదాయం పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఆహార శుద్ధి పరిశ్రమల సామర్థ్యాలను పెంచడంతో పాటుగా సంబంధిత పరిశ్రమలను విస్తరించడానికి ఈ స్కీమ్ కింద నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ముసాయిదా రూపొందించింది. దీనిపై ఈ నెల 13 వరకు సలహాలు, సూచనలు స్వీకరించనుంది. ఈ పథకం కింద ఒక్కో ఆహార శుద్ధి పరిశ్రమకు 5 కోట్ల దాకా ఆర్థిక సాయం అందిస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ముసాయిదాలో పేర్కొన్నారు. జీఎస్టీకి వీలు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుకు గోవా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లుకు అవసరమైన 50% రాష్ట్రాల మద్దతు లభించినట్లయింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లును ఇప్పటికే 14 రాష్ట్రాలు ఆమోదించాయి. నిన్న గోవా అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పర్సేకర్ ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బిల్లు అమల్లోకొస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెంది రాష్ట్రానికి మరింత ఆదాయం చేకూరుతుందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక త్వరలోనే తిరిగి ప్రారంభం కాబోతోంది. 2008 నుంచి నిలిచిపోయిన నేషనల్ హెరాల్డ్ ప్రచురణ
ఇప్పుడిక ఎడిటర్ ఇన్ చీఫ్ గా సీనియర్ పాత్రికేయుడు నీలబ్ మిశ్రా సారథ్యంలో తిరిగి మొదలవుతోంది. ది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఖచ్చితంగా ఏ తేదీ నుంచి తిరిగి ప్రచురణలు మొదలవుతాయనే విషయాన్ని మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య పదవీ కాలం ముగిసింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన రోసయ్య 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. రోసయ్య స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. బ్లాక్ హోల్స్ నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్ కిరణ ఉద్గారాల పరివర్తనను భారత ఉపగ్రహం ఆస్ట్రోసాట్ తొలిసారి పరిశీలించింది. గతేడాది సెప్టెంబర్ 28న ఆస్ట్రోసాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఇస్రో. అంతరిక్షంలోని మర్మాల గుట్టు విప్పేందుకు మన శాస్త్రవేత్తలు దీని సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం సాధించిన వాటికంటే భవిష్యత్తులో మరిన్ని ఘనమైన విజయాలను ఆస్ట్రోసాట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.